గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అట్టికాతలవాడ వరియవతార గోవింద గోవింద మర్మకాతలవాడ మత్స్యవతార గోవింద గోవింద హరదేవ గోవింద గోవింద దేవ గోవింద గోవింద నల్లనవాడు గోవింద నామాలగల తండ్రి గోవింద వాడనన్నావు గోవింద మా వాడికి రావయ్యా గోవింద మాత్ముడు వెంకటరమణ గోవింద బాబా తిరుమల్ల కండల్లా గోవింద దేవుడే వెలిసామా గోవింద దేవలాక మంద గోవింద పేరుతున్నావా బాబు దేవకి గర్భాన దేవుడే వెలిసావు గోవింద లోకమంతాని గోవింద పేరుతున్నావా బాబాలెవా దేవుడవా వీరు మా మంగ ప్రాణాదురవయ్యా నువ్వు దేవుడవాణి మేము వారాల నీ కొరకు చేశామా పెద్దపాడ కొండల్లా సున్న దుర్గక్క వెయ్యగల్లా తల్లి పెద్దపాడ దుర్గమ్మ నూరు గల్లా తల్లి కాన దుర్గక్క నాలుగు నా తల్లి నాటమాడారమ్మ పొలమేళ్ళ వెలిసేవా సోలేరం తల్లివా మల్లపొలా వెలిసావు మాలచ్చమ్మ తల్లివా బాబు ఇద్దరు తల్లులా ముత్తులవతనుడవా ఓ బస్స గణపయ్యా నీకి మా వందనమా బాబా చాలా మీద గణపతికి చిలకలే వేసేరా ఓళ్ళ మీద గణపతికి వండ్రాలు వేసారా బాబా మీకి మా వందనమా వందనాలా అమ్మ కూర్చున్న భక్తులకు కృష్ణ వందనమమ్మ నిల్చున్న భక్తులకు నిత్య వందనాలా బాబుల తప్పులే వస్తాయి తప్పులుగా సర్దిద్ది కన్న బిడ్డల్లాగా కాపాడుతుండాలా గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ మెరుపులవాడ తిరుపతి వెంకన్న గోవింద అయ్యో శ్రీరామ రామ 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 హరే రామ 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 హరే బసరామ
ఒక అరగంట ఆగితే గోడుముండ ఎవరో తెలిసిపోద్ది. అవునా ఆ, అరగంట ఏమవుతుంది అరగంట అయితే పప్పులు మరి మీకు కాదులే మీరు అనుకుంటున్నారేమో కూర్చున్న మా అత్తలకి మా బామ్మలకి మా చెల్లెళ్ళకు మా మరదలకి మరి మీ బావలకు మీ బావలకి నొక్కెత్తరా ఏంటది బొట్ట గోవింద కొండలవాడ వెంకటరమణ యమ సోదా యమ సోదా యమ ఎల్కా అమ్మ ఇక్కడ ఎవరికి వద్దు కానీ కొద్ది ఎదరికెళ్ళు అమ్మ కొద్ది ఎదరికెళ్ళు ఎదర రామాలయం ఉంది చీకటిందంతా అక్కడ నువ్వు చీకటి అసలు తిరిగి రావాలి అసలు అయ్యో భయం నాకు మరి పక్కన తిరుగుతావా పగలు తిరుగుతాను ఆహా సరే కానీ ఒలే తప్పదంటావా తప్పదే బాబా, వెళ్ళాలంటావా వెళ్ళాలి వెళ్ళాలి. చందమామ 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 ఎరకల పొట్టోయమ్మ చందమామ కావాలా పళ్ళ బిడ్డలు వెళ్ళిపోవాలా మొన్న కదా బుల్ డబ్బులు అయిపో హాస్పిటల్ నాకు ఎందుకు పోవట్లు
ఇందులో చాలా తక్కువ అమ్మ. అవునా అప్ప ఎదికెళ్ళు యా? అక్కడ ఇక్కడ అయ్యి తోటలే తోటంటే ఇష్టం కదా నీకు? గోవింద గోవిందా. అక్కడ హరే తల్లులారా రండమ్మ సంగార వికాస చేల వీరికి నాచారు చేసిన నుంచి అవునమ్మా. ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? తీసుకురావాలి తల్లి, తీసుకురావాలంటావా? అవునమ్మా. అమ్మా వీరికి నాచారమ్మా మా రసవాడలకు మా రాష్ట్రవాడలకు మా ధన్యదేవి గారు నేను తీసుకురమ్మని పంపారమ్మా. రావాలమ్మా ఒంట్లో బాగుంటలేదు, ఒంట్లో బాగపోతే ఇంట్లో పడుకుంటే పొయ్యిలో పిల్లి పడిన సైతులారా అవ్వ కావాలి పువ్వ కావాలని మూడు కావాలంటే అమ్మా. మూడు ఉన్నాడా బాబా? ఉన్నాడా? అయ్యా ఒకటే మొగుడు ఉన్నాడు. అందరికి 10 మంది ఉంటారేటి? అమ్మ రావాలమ్మా. రానా బాబా? రాడు అంటున్నా కారణం ఏంటమ్మా? వద్దమని నాకు ఉంది. మొన్నలే మొన్న తిన్నదరక్క పెద్ద ఆపరేషన్ చేస్తాడు. ఏ అమ్మ ఎవరైనా తిన్నదరక్క పెద్ద ఆపరేషన్ చేసుకుంటారమ్మా?
పిల్లదానికి పెద్ద అర్థం చేయించుకుంటారా? ఎవరు చేయించుకోరా? ఏం అడుగు నువ్వే. ఎవరు చేయించుకోరంట? మేము అన్నదమ్ములు కాదండి, ఎవరికల్లా ఏర్పడే. ఎవరు అన్నదమ్ములు కాదు, అందరూ ఏర్పడండి. సరే కానీ ఎవరు చేయించుకోరా? చేయించుకో. నిజమా? ఓలే ఏం తెలిస్తే మనకు నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్తే అన్న గొలుగోడు ఏనా గొలుగడు గొలుగోడే బాగా దగ్గరేమో బాగా పరిచయం మా ఇద్దరికి. మా ఇంటి పక్కనే ఆయనదేమో చిన్న బిల్డింగ్ పెద్ద గుడిసినది. నువ్వు గుడిసి పెద్దదిలే. అవును. అయితే పిల్ల నీకు అరగలేదు ఆ పని చేసేయాలన్నాడు. ఆ పని చేశారన్నారు. నువ్వేమన్నా? సరే చేసే అన్నాను. చేసేస్తోలే అన్న గొలుగోడోలే అన్న గొలిగాడు. ఆ పని చేస్తా 7 పుట్టినారు వేసాడు బాబా. ఏడేయాలి లేకపోతే 8 వేయాలి. 7 గుట్లున్నారేంటి? నేను మొన్న వేసుకున్నా బాబా. నీకు నాకు ఒకటి తప్ప ఇంకా మరే. సరే కానీ అంటే ఇంకా బతుకురా గొలుగోడు చిన్నగలగా మంటమాయలాగా బతకం ఇంత కోసం వెళ్ళిపోయిందని అది కడచేయలేక పుట్టేసాడు పిల్ల. అయ్యో పిల్ల ఎక్కడమ్మా? అది సెప్టిక్ అయిపోయి ఓ గుంజేస్తుంది బాబా. లోపలికి వెళ్ళి చూపిస్తాను. అప్పుడే రావట్లేదు బాబా. రావాలమ్మా రానే రావాలమ్మా రావాలమ్మా. అది కాకుండానే అయ్యే బుసుబుసులు ఉంటాయే. తెలీదు. పాములు చాలా భయం. నాకు ఎంత భయం అంటే ఇదిగో పగలస్తా బయటికి రా అన్నాను. మరి ఎప్పుడు తిరుగుతావమ్మా? మరి ఇప్పుడు తిరుగుతావు? రాత్రి తిరుగుతా ఉంటాను నేను. ఎక్కడ పడితే అక్కడ వస్తా. సరే కానీ చెప్పేసారండి. అలాగే ఈ మాట మాత్రం చెప్పేస్తామమ్మా. మా రసవాడలో మన రాష్ట్ర వాళ్ళు రాజులు ఉన్నారంట, కూతురున్నాయంట, రానంటున్నదమ్మా. అమ్మా రాజుగంతలారా రాజులే లేరమ్మా రచ్చగలేరమ్మా అలాగే తీసుకొస్తామమ్మా. అలాగే వెరికల్లాంచారమ్మా.
ఒంటో బాబు వచ్చారు రాకరాకు వచ్చారు ఇవాళ అమ్మ ఊరికి రాచారమ్మా రాజులేరు రచ్చగల్లారు రామదల్లు చూడ రాజులేరు రచ్చగల్లారు రామదల్లు చూడ పిల్లలు పోతు పిల్లలు పోతురా ఉండు పిల్లలు పోతురా పిల్ల నా దానికాడికి వెళ్ళిపోతాను చెప్తే లోపలికెళ్ళాక నాకు కొంచెం పైకి లేపా ఎవరు చూసు సింగిలే హేత్రం నేను బావా బావా నేను సిందులే వేస్తున్నానా లోనేమో ఊరే అంటావా పిచ్చి కుక్క అచ్చిగా నిన్నగా కుక్కరు ఎలా కుక్క ఓసారి రాయ్యా ఏమా పిలిచేవా అచ్చింది ఎందుకు అడుగుతున్నావు గౌడికి సరే కానీ ఇక్కడ ఎవరు చూస్తే తెగ ముసిపోతున్నాం ఊపేసుకోక రాలిపోతారు గొలిగే కానా రాలిపోద్ది ఊపిరి మోటార్ నువ్వు ఇక్కడికి వచ్చి ఎవరు చూసి రెచ్చిపోతున్నావు నేను ఎవరు చూసాను ఏం కనుక్కోలేదా తింగర ముడకన లబ్బర్ ముడకన పేస్ట్ ముడకన పొట్టు ముడకన పోపర్ ముడకన డోంకలు అంటే ఏరుకున్నదా నేను తమ్మదాన్ని డొంకలప్పుడు ఏరుకున్నావు అండి నేను తమ్మదని అంటున్నావు కదా చాలా నువ్వు తమ్ముడువే కదా ఏమవుతుంది ఏసీ ఎక్కువైపోయింది కొల్లాంటి ఏడెక్కించాలి దీన్ని ఎక్కడ ఏసీ ఎక్కువైపోయింది చిన్నడా నా తట్టుకోను కలజుడు ఇక్కడికి వచ్చో సిందేహాత్నం ఇంటికాడ చిన్నోడు పెద్దోడు అంటున్నాడు ఏమన్నాడు పెద్ద చిన్నోడేమో నాడు పెళ్లి నీ అయ్యో పెళ్ళి అని మామా చిన్నోడు పెళ్లికి ఎడుతున్నాడా పెళ్లికి ఎడితే మామా పెళ్లి మీ అమ్మని చేసే అంటే మా అమ్మకుండా ఎక్కడ తెప్పేద్దామనా నేను ఎలా ఉన్నాను కాబట్టి అడుక్కుంది అని మొట్టట్టుకొని చిన్న పెద్ద చిన్నోడేమో పిల్లలు పెద్ద అంటున్నాడు నాకని చేస్తాలే మేము చెన్నాలి పెద్దోడు అంటున్నాడు పెద్దోడు ఆడు పెద్దపాయ్ ఏమంటున్నాడు డాడీ పాలు డాడా పాలు 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 అప్పోలు అప్పోలు అంటున్నాడు మళ్ళా కొంచెం కానా చిన్నడు పెళ్లికి ఎడుతున్నాడా పెద్ద తాళ్ళ 2 ఈగల పాలుకి ఎడుతున్నాడు ఎలా రాకో మా తోటి పళ్ళు మీ ఎర్రలనుకున్నాను సరే కానీ మామ ఇదిగో పాలుకి ఎడితే పాలు 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 మీ అమ్మని మన బావా మటకించేస్తాను మా అమ్మకి కిచెన్ వస్తుంది పాలు ఇస్తుందా మా అమ్మ నువ్వు తాగు మామ ఎమ్మని వెళ్ళి ఒరే మా అమ్మ ఏం పాలు ఇస్తుందే మా అమ్మ కూడా 22 సంవత్సరాలు పాలు రావు పాలు కాదు మన గూట్లో పెట్టి మా పాలు వెళ్ళేసి
గుడ్లో పాలా ఆ పాలు మీ అమ్మని అమ్మాను. మరి పిచ్చిలోది బళ్ళు అయ్యి బాబులే నీకు అంత ఇచ్చాను బావా. కుర్రోడికి వేసే కాలం ఏమో పాలు ఎడికిపోతే పిచ్చిలో పెట్టేవేమో అని కొల్లేమో కుర్రోడు కట్టించేసాను. ముసలాళ్ళతో సంతకొల్లో తీయకుండా పోతాడుకోలు పోతుకోలేని తాగేసాడే. నేను తాగేసానే పాలు. పాలు తాగేవా? కొల్లాడు కట్టి- నొత్తర మొగ నాకు గొలిగే కానా? ఒలే. పాలకి కొలికి మళ్ళీ తేడా చెప్తా. ఏ సింగిలాడుతున్నాయా ఓలే ఆడు తాగి కాడి చెప్తున్నాడు ఏమన్నాడు బాబా? ఆడు ఏడు సరే పెద్దడా డాడీ నొత్తర అబ్బబ్బా బాగా కళ్ళ తాగినాక